బ్యాక్ టు న్యూస్. శ్రీకాకుళం దశాబ్దాలుగా టీడీపీ కంచుకోట, గత 5 ఏళ్లుగా వైసీపీ కూడా పట్టు పెంచుకున్న ప్రాంతం. ఉత్తరాంధ్రలో ఈ రెండు ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్న జిల్లా. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ రాజకీయాలే జిల్లా వ్యాప్తంగా ప్రభావితం చూపిస్తాయి. ఇప్పుడు పట్టణ రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీలకు టెన్షన్ మొదలైంది. కారణం ప్రభంజనం సృష్టిస్తున్న జనసేన పార్టీ. శ్రీకాకుళంలో జనసేన అభ్యర్థి సంచలనాల దిశగా ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య ద్వారంలో జనసేన బోని కొట్టబోతుందా? ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ స్టోరీ. శ్రీకాకుళం 10 నియోజకవర్గాలున్న ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ ముఖద్వారం. ఉత్తరాంధ్రలో సిక్కోలు ఓటు కీలకం. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలే ప్రధాన పార్టీలు. ఇప్పుడు జనసేన కూడా సిక్కోలులో మంచి ఊపు మీదుంది. ముఖ్యంగా ఇప్పుడు శ్రీకాకుళం పట్టణ నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ గా మారాయి. మాజీ మంత్రి ధర్మాన శ్రీకాకుళం టౌన్లో వైసీపీ తరపున బరిలో దిగుతున్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మరోసారి విజయం కోసం పావులు కదుపుతున్నారు. నెల క్రితం వరకు వీరిద్దరే ప్రధాన ప్రత్యర్థులు. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి. జనసేన వ్యూహాత్మక నిర్ణయం శ్రీకాకుళం రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో జనసేన తరపున కోరాడ సర్వేశ్వరరావుని బరిలో దించారు. శ్రీకాకుళం పట్టణంలో కళింగ వైశ్యుల ఓటు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పటి వరకు కళింగ వైశ్యుల ఓటు బ్యాంకు మీద ప్రధాన పార్టీలు గెలిచాయి. ఇప్పుడు జనసేన ఆ అంశాన్నే అడ్వాంటేజ్ గా తీసుకుంది. కళింగ వైశ్య వర్గానికి చెందిన కోరాడ సర్వేశ్వరరావుని బరిలో దింపింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో 2019 లెక్కల ప్రకారం ఓటర్ల సంఖ్య 2,42,395. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో శ్రీకాకుళం కార్పొరేషన్, శ్రీకాకుళం రూరల్, గార మండలాలు ఉన్నాయి. టీడీపీని స్థాపించిన నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో సైకిల్ డే హవా. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు గుండా అప్పల సూర్యనారాయణపై గెలిచి టీడీపీ స్పీడ్కి బ్రేకులు వేశారు. 2009 ఎన్నికల్లోనూ శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మానదే గెలుపు. ఈ 2 టర్ముల్లో ధర్మాన విజయానికి మద్దతుగా నిలిచింది శ్రీకాకుళం పట్టణంలో సాలిడ్ ఓటు బ్యాంక్ కలిగిన కళింగ వైశ్యులే. అయితే 2014 సమయానికి సీన్ రివర్స్ అయింది. గుండా ఫ్యామిలీ నుంచి అప్పల సూర్యనారాయణ సతీమణి గుండా లక్ష్మీదేవి ధర్మానపై పోటీగా టీడీపీ నుంచి బరిలోకి దిగారు. మంత్రిగా ఉన్న సమయంలో ధర్మానపై అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లాయి. టీడీపీకి విజయాన్ని కట్టబెట్టాయి. ముఖ్యంగా కళింగ వైశ్యులను బీసీలో చేర్చకుండా ధర్మాన అడ్డుపడ్డారన్న ప్రచారం కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమైంది. కళింగ వైశ్యుల ఓటు టీడీపీకి వెళ్లడం వల్ల 2014 ఎన్నికల్లో గుండా లక్ష్మీదేవి 24,131 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ, వైసీపీలు ఈ ఎన్నికల్లో వ్యూహాలు రచించాయి. వైసీపీ అధికారంలోకి వస్తే కళింగ వైశ్యులకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేశారు. ఈ హామీతో ఆ సామాజిక వర్గ పెద్దలు ఫ్యాన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కళింగ కోమట్లలో ప్రధాన నాయకులు వైసీపీ వైపు ఉన్నా ఆ ఓటు బ్యాంకు ఇప్పటికీ టీడీపీ చేతిలోనే ఉందన్నది టాక్. అందువల్ల 2 పార్టీల మధ్య బిగ్ ఫైట్ కనిపిస్తోంది. ఇదంతా నెల క్రితం మాట. ఇప్పుడు అసలు ఫైట్ మొదలైంది. ఎందుకంటే జనసేన ఎంటర్ అయింది. శ్రీకాకుళం జనసేన అభ్యర్థిగా కళింగ వైశ్య వర్గానికి చెందిన కోరాడ సర్వేశ్వరరావును ఖరారు చేశాక శ్రీకాకుళంలో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. కోరాడ ఆర్థికంగా స్థితిమంతుడు కూడా. ఈ స్టెప్తో టీడీపీ, వైసీపీల్లో కొత్త టెన్షన్ మొదలైంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో కళింగ వైశ్యుల ఓట్లు 12,000. ఇప్పటి వరకు ఈ ఓటు బ్యాంకును టీడీపీ, వైసీపీలు షేర్ చేసుకునేవి. ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్య ఎంటర్ అయిన జనసేన అభ్యర్థి వైపే ఆ ఓటు బ్యాంకు ఉందన్నది లోకల్ టాక్.
తమ విజయానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న ఓట్లు ఇప్పుడు గాజు గ్లాసు వైపు వెళ్తాయన్న భయం రెండు పార్టీల్లో మొదలైంది. అంతేకాదు పవన్ కి శ్రీకాకుళంలో ఉన్న క్రేజ్, యూత్ ఓట్లు, మత్స్యకారుల ఓట్లు జనసేనకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తిత్లీ తుఫాను సమయంలో పవన్ చూపిన చొరవ, ఉద్దానం కిడ్నీ సమస్యపై చేసిన పోరాటం కూడా శ్రీకాకుళం టౌన్ ఓట్లపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. కేవలం టౌన్లోనే కాదు, జిల్లా మొత్తం జనసేన ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువే ఉండబోతుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలో చూపించిన పొలిటికల్ స్ట్రాటజీకి కాకలు తీరిన నేతలు వణుకుతున్నారు. తమ ఓట్లకు గాజు గ్లాసు ఎక్కడ టెండర్ పెడుతుందో అన్న టెన్షన్లో ఉన్నారు. మరి కీలకమైన సిక్కోలు 7 రోడ్ జంక్షన్ లో జనసేన జెండా ఎగరేస్తుందా? రిజల్ట్ డే వరకు ఎదురు చూడాల్సిందే.